Hi everyone, hope you are all doing good. Please do watch, follow, subscribe Shweta Vlogs to get more and more important information about life. Please do subscribe her. Thank you. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. ఈరోజు ఒక డిఫరెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు ఎక్కడ చూసినా ఎలక్షన్ అంటున్నారు కదా. సో ఎలక్షన్ కోడ్ గురించి చెప్దామని మేము ముందుకు వచ్చాను. ఎలక్షన్ షెడ్యూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి పోలింగ్ అయ్యే వరకు కూడా ఈ ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంటుంది. ఈ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు మనకి రోడ్ పక్కన కనిపిస్తున్న స్టాచ్యూస్ కానీ ఏమైనా పొలిటీషియన్స్ది ఉంటాయి కదా, వాటిని మనం ఏదైనా క్లాత్తో కవర్ చేయాలన్నమాట. ఇంకా ఈ ఎలక్షన్ కోడ్ భాగంలో బ్యానర్స్ ఉంటాయి, లేదంటే ఏదైనా ప్రచారం క్యాంపెయినింగ్కి సంబంధించిన ఏమైనా ఫ్లెక్సీస్ అవన్నీ కూడా మనం ఏమి కూడా చేయకూడదు అనమాట. ఇవే కాకుండా చెక్ పోస్టులు, ఇంటర్ స్టేట్ చెక్ పోస్టుల దగ్గర కూడా బాగా బందోబస్తు ఉంటుంది. ఇంటర్ స్టేట్స్ అంటే తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు బార్డర్స్ దగ్గర చెక్ పోస్ట్లో ఫుల్ చెకింగ్ అనేది నడుస్తుంది. వచ్చేసి ఎక్కడ కూడా రూలింగ్ పార్టీ వాళ్ళు వాళ్ళ పవర్ని యూజ్ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ని యూజ్ చేయొద్దు. గవర్నమెంట్ డెసిషన్స్ కానీ, స్కీమ్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ ఏవి కూడా ఈ టైంలో ఈ ఎలక్షన్ కోడ్ ఉండే టైంలో కూడా ఏవి శాంక్షన్ చేయకూడదు. ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దు. వాళ్ళకి మనీ ఇవ్వడం కానీ, ఇది ఇస్తాము అది ఇస్తాము అని హామీలు ఇచ్చి ఓటు వేయండి అని కూడా చెప్పకూడదు. ఇవన్నీ కాకుండా మనము ట్యాక్స్ పే చేస్తాము, ఆ ట్యాక్స్ పే చేసే పబ్లిక్ మనీని క్యాంపెయినింగ్కి యూజ్ చేయకూడదు. ఇవే కాకుండా ఇండియాలో ప్రమోషన్స్ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఇవి కూడా చేయకూడదు మన పబ్లిక్ మనీతో. వచ్చేసి గవర్నమెంట్ వెహికల్స్. ఈ గవర్నమెంట్ వెహికల్స్ అనేది యూజువల్గా పొలిటీషియన్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఆ గవర్నమెంట్ వెహికల్స్ని యూజ్ చేయకూడదు క్యాంపెయినింగ్ టైంలో. నెక్స్ట్ ఈ ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కూడా యూజ్ చేయకూడదు, ఎమ్మెల్యేస్ కానీ, మినిస్టర్స్ కానీ ఎవరైనా సరే. అండ్ వెహికల్స్ కూడా సైరన్ ఉన్న వెహికల్స్ యూజ్ చేయొద్దు, సెక్యూరిటీ ఉన్న వెహికల్స్ యూజ్ చేయొద్దు. అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి పొలిటికల్ పార్టీ వాళ్ళు వాళ్ళ ఫొటోస్ని అన్నీ రిమూవ్ చేయాలి. ఎలాంటి రిక్రూట్మెంట్స్ కూడా ఉండకూడదు ఈ ఎలక్షన్ కోడ్ ఉండే టైంలో. పర్సనల్గా క్యాస్ట్, రిలీజియన్ ఇలాంటి అన్నిటి గురించి తిట్టకూడదు, వాటి గురించి ప్రచారం చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి టెంపుల్స్, మాస్క్, ఇంకా చర్చ్ ఇలాంటి ప్లేసెస్లో ప్రచారం చేయకూడదు. ఎలాంటి పొలిటికల్ ప్రచారణ అక్కడ చేయకూడదు. ఓటర్స్కి మనీ ఇవ్వడం, బెదిరించడం, భయపెట్టడం ఇలాంటివి చేసి ప్రచారం చేసి మాకు ఓటు వేయాలి అలాంటివి కూడా చేయకూడదు. ఆఫ్టర్ 10 PM డైలీ నైట్ 10 PM తర్వాత ఎలాంటి క్యాంపెయినింగ్ జరగొద్దు. అండ్ లౌడ్ స్పీకర్స్ కూడా యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ యూజ్ చేయాలి అంటే మాత్రం మీకు లోకల్లో ఉన్న ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నైట్ 10 PM నుంచి మార్నింగ్ 6 AM వరకు ఎలాంటి ప్రచారం క్యాంపెయినింగ్ చేయకూడదు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మనకి ఎక్కడికైనా హ్యూజ్ అమౌంట్ కానీ, లేకపోతే గోల్డ్ కానీ, ఎనీ వాల్యుబుల్స్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్ ట్రాన్స్ఫర్ చేయాలి, పంపించాలి అన్నప్పుడు మాత్రం మనకి ఖచ్చితంగా ఒక ఏదైనా రిసిప్ట్ కానీ, దాని రిలేటెడ్ ఏదైనా ఫార్మ్స్, ప్రూఫ్స్ అనేవి కంపల్సరీ పెట్టాలి. మనం 50,000 కన్నా ఎక్కువ క్యారీ చేయలేము. మోర్ దాన్ 50,000 క్యారీ చేస్తే మాత్రం మనం దానికి వాళ్ళకి మనము క్లియర్గా సో అండ్ సో అని చెప్పి మనం ప్రూఫ్స్ మాత్రం సబ్మిట్ చేస్తే ఏమన్నారు. ఇన్ కేస్ అలాంటివి ఏం సబ్మిట్ చేయకపోతే ఆ మనీని సీజ్ చేస్తారు, మనీ, వాల్యుబుల్స్ ఏదైనా కానీ. ఇప్పుడు మనం ఎక్కడికైనా ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనం మనీ అనేది కంపల్సరీ చేయాలి. సో పేషెంట్ నేమ్ పైన రిజిస్టర్డ్ ఉన్న ప్రిస్క్రిప్షన్స్, రిపోర్ట్స్ అవన్నీ ప్రూఫ్ ఉంటే మాత్రం వాళ్ళు ఏమన్నారు. ఎందుకు ఇవన్నీ చేస్తారు అంటే కంపల్సరీ చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఫుల్ చెకింగ్ చేస్తారు. ఆ చెకింగ్స్లో బయటపడతాయి కాబట్టి మనం చాలా క్లియర్గా చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి శాలరీస్ వస్తాయి. శాలరీస్ వచ్చినప్పుడు బ్యాంక్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు మనకి బ్యాంక్ పాస్బుక్ కానీ, లేదు అంటే ఏదన్నా రిసిప్ట్ కానీ ఉంటే మాత్రం ఏమనరు. ఇన్ కేస్ ఇవన్నీ లేదు అంటే మాత్రం వాళ్ళకి డౌట్ వస్తుంది, ఆ మనీని సీజ్ చేసేస్తారు. పొలిటికల్ పార్టీ మేనిఫెస్టేషన్ as per constitution
రాజ్యాంగ పరంగా ఉండాలి. లైక్ పోలింగ్ ఏ రోజు అయితే ఉంటుందో దానికి ముందుకు 48 అవర్స్ 48 గంటల ముందు ప్రచారం అనేది టోటల్గా ఆపేసేయాలి. ఎలాంటిది ఏమైనా తెలిస్తే అక్కడ క్యాండిడేట్స్ని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది. ఇంకా పోలింగ్ ఉన్న రోజు మాత్రం ఓటర్స్ ఉంటారు కదా, వాళ్ళని పొలిటికల్ వెహికల్స్లో అస్సలు తీసుకెళ్ళి ఓట్స్ వేయించకూడదు అనమాట. పర్సనల్గా స్వయంగా వాళ్ళంతలో వాళ్ళు వచ్చి ఓటు వేసిందానే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి. ఎలక్షన్ కోడ్ అంటే సింపుల్ బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను మీకు షేర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.